బయటికి వెళ్ళి వచ్చిన తదుపరి వాకిట్లో చెప్పులు తీసుకొచ్చి నేరుగా గుమ్మం దగ్గర పెడతారు. ఆ గుమ్మంలోంచి తక్షణం ఆ గుమ్మం లక్ష్మీదేవి. నువ్వు ఎప్పుడైతే చెప్పులు తీసుకొచ్చి గుమ్మం దగ్గర అట్లా వదిలేవో ఒక్క ఫ్రాక్షన్ ఆఫ్ సెకండ్స్లో ఆ గుమ్మానికి లక్ష్మీదేవి మీదకి ఈ నెగిటివ్ ఎనర్జీస్ వెళ్తాయి. మంచి తళతళలాడే కొత్త అద్దం తీసుకొచ్చి అక్కడ పెట్టి దుమ్ము వేస్తున్నప్పుడు ఏమవుతుంది, ఆ డస్ట్ అంతా దానికి పట్టితే అద్దం మంచిదే కానీ డస్ట్ పట్టేసి. అట్లా లక్ష్మీదేవి గుమ్మంలో ఉన్నప్పుడు ఆమె ఏంటంటే శుభస్కరంగా ప్రతిరోజు, అందుకే ప్రతిరోజు గడపని శుభ్రపరిచి పెట్టుకుంటే నెగిటివ్ ఎనర్జీ ఇంట్లో ఉంటుంది. ఇంకా కొన్ని వస్తువులు చాలామంది తెలియక చేసేది, ఎవరో ఇచ్చారని చెప్పేసి ఈ యొక్క గుర్రపు నాడాలు తెస్తారు. ఈ గుర్రపు నాడ తెచ్చుకోవడం తప్పు కాదు, అది లక్ష్మీకరమే. ఎందుకంటే వాజస్వపాదం అని, వాజం అంటే గుర్రం, ఆ గుర్రానికి పెట్టే నాడ లక్ష్మీదేవి అని చెప్పింది ఇనుమైనా కానీ దాన్ని ఎక్కడ పెట్టాలి అనేది తెలియక ఈ నాడాన్ని తీసుకొచ్చి ఏం చేస్తారంటే కరెక్ట్గా లక్ష్మీదేవి గుమ్మానికి దాన్ని చీలేసి కొట్టేస్తారు, ఫిక్స్ చేస్తారు. అలా చేయకూడదు.